అందరికీ నమస్కారం. మనము ఒక నీచమైన పెట్టుబడిదారు వ్యవస్థలో ఉన్నాము. శ్రమ దోపిడీ వ్యవస్థలో ఉన్నాము. హత్యలు జరిగే వ్యవస్థలో ఉన్నాము. న్యాయము లభించని వ్యవస్థలో ఉన్నాము. ఇవన్నీ మనం క్లియర్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనకు లేబర్ కోడ్స్ అని మాట్లాడుతున్నారు. లేబర్ కోడ్స్లో కాకుండా ఇంకేమొస్తాయి? మనం ఉన్నదే నీచమైన పెట్టుబడిదారి వ్యవస్థలో. నీచమైన పెట్టుబడిదారి వ్యవస్థలో ఉన్నప్పుడు శ్రమ దోపిడీ కాకుండా ఇంకా ఏముంటుంది? మనకు కార్మిక చట్టాలు ఎందుకున్నాయి? అప్పుడు మనకు జాతీయ వ్యవస్థ ఉండే కాబట్టి అప్పుడు కార్మిక చట్టాలు ఉండే, బలమైన కార్మిక చట్టాలు ఉండే. కేంద్ర సంస్థలలో కార్మికులకు అన్యాయం జరగకూడదని బలమైన కార్మిక చట్టాలను తయారు చేశారు. ఇప్పుడు పెట్టుబడిదారి వ్యవస్థ ఏం చేసింది? జాతీయ వ్యవస్థలు అన్నిటినీ తినేసి పెట్టుబడిదారి వ్యవస్థ విస్తరించింది. పెట్టుబడిదారి వ్యవస్థ విస్తరించినప్పుడు దానికి అనుగుణంగా చట్టాలు కూడా మారాలి కదా. ఆ విధానంలో మార్పే ఈ లేబర్ కోడ్స్. బలమైన కార్మిక చట్టాలు ఎవరికి ఉన్నాయి? కేంద్ర సంస్థలు ఉన్నప్పుడు జాతీయ సంస్థల ఆధీనంలో పనిచేసే కార్మికుల కోసము బలమైన కార్మిక చట్టాలు ఉండే. ఇప్పుడు ఏమైంది? జాతీయ వ్యవస్థలన్నీ నిర్వీర్యమై పెట్టుబడిదారి వ్యవస్థ చేతిలోకి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి పెట్టుబడిదారి వ్యవస్థ విస్తరించినప్పుడు ఇంకా నూతన ఆర్థిక పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు పెట్టుబడిదారి వ్యవస్థ నూతనంగా ఇంకా విస్తరించాలంటే ఏం చేయాలి? మనం వాళ్ళకు అనుగుణంగా చట్టాలను మార్పాలి. అందులో భాగమే లేబర్ కోడ్స్. అంతే కదా. ఇప్పుడు లేబర్ కోడ్స్ అని మనము మాట్లాడుకోవడం హాస్యాస్పదం. ఎందుకంటే వ్యవస్థనే నీచమైన పెట్టుబడిదారి వ్యవస్థ. రాజకీయ పార్టీలన్నీ కూడా నీచమైన పెట్టుబడిదారి వ్యవస్థల ఒక భాగంగా ఉన్నాయి. ఇప్పుడు నీచమైన పెట్టుబడిదారి వ్యవస్థలో ఉన్నాము. రాజకీయ పార్టీలు నీచమైన పెట్టుబడిదారి వ్యవస్థలో భాగంగా ఉన్నాయి. కాబట్టి ప్రజలకు న్యాయము, కార్మికులకు న్యాయము, కర్షకులకు న్యాయం అనేదిగా ఎలా జరుగుతుంది? ఫస్ట్ వాళ్ళకు మనము అర్థం చేపియాలి కదా. మనం ఉన్నదే ఒక నీచమైన పెట్టుబడిదారు వ్యవస్థలో. దీన్ని నిర్మూలించందే మన కష్టాలు తీరవు, మనకు న్యాయము దొరకదు అనే విషయాన్ని మనం వ్యాపింపజేయాలి. అది వదిలేసి లేబర్ కోడ్స్ అంటే లేబర్ కోడ్స్ కాకుండా ఇంకేమొస్తాయి? ఇంకా ఘోరమైన చట్టాలు వస్తాయి. ఎందుకంటే పెట్టుబడిదారి వ్యవస్థ అతి నీచమైనది కాబట్టి దాని నీచ స్థితిని గాఢంగా విస్తరించుకోవడం కోసం ఇంకా నీచమైన చట్టాలను చేస్తారు, అమలు పరుస్తారు. ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి? పోరాటం చేయాలి అని అంటారే. పోరాటం కాదు మనం చేయవలసింది. పెట్టుబడిదారి వ్యవస్థను నిర్మూలించడం గురించి మనం అందరం కూడా భావజాల వ్యాప్తి చేసి ప్రతి ఒక్కరికి కూడా మనం ఉన్నది నీచమైన వ్యవస్థలో, మనకు మంచి వ్యవస్థ కావాలి అనేది జ్ఞానాన్ని అందించాలి. ఇప్పుడు లీగల్లీ బాండెడ్ పార్టీ ఏం చేస్తుంది? లీగల్లీ బాండెడ్ పార్టీ ఒక్కటే పెట్టుబడిదారి వ్యవస్థను రూపుమాపుతుంది. మిగతా రాజకీయ పార్టీలన్నీ పెట్టుబడిదారి వ్యవస్థలో ఒక భాగం. లీగల్లీ బాండెడ్ పార్టీ మాత్రం పెట్టుబడిదారి వ్యవస్థను నిర్మూలిస్తుంది. దేని ద్వారా? ఆక్సిజన్ వ్యవస్థ ద్వారా నిర్మూలిస్తుంది. ఇప్పుడు నిర్మూలిస్తుందంటే దానికి ఒక వ్యవస్థ ఉండాలి కదా. ఆ వ్యవస్థ ఏంటి? ఆక్సిజన్ వ్యవస్థ. ఆక్సిజన్ వ్యవస్థలో ఏంటి? మైండ్, మజిల్, మ్యానుఫ్యాక్చరింగ్, మార్కెటింగ్, మేనేజ్మెంట్ అనేవి జాతీయం చేయబడి ఉంటాయి. ఇప్పుడు మీరు అధ్యయనం చేస్తే ఇప్పుడు ఒక వస్తువు ఎంత ముడి పదార్థంతో తయారవుతుంది, దానికి లేబర్ కాస్ట్ ఎంత పడుతుంది, దాని ధర మార్కెట్లో ఎంత నిర్ణయించబడుతుంది అని మీరు తెలుసుకుంటే
ఇప్పుడు ఒక బైకును పాత ఇనుప సామాన్కి అమ్మితే ఎన్ని డబ్బులు వస్తాయి? ఒక ఫోన్ను సెకండ్ సేల్లో అమ్మితే అసలు పైసలు వస్తాయా? పాత ఫోన్లకు చీరలు ఇస్తాం, పాత ఫోన్లకు ఆ, చీరలు ఇస్తామని అందరూ పాత ఫోన్లను తీసుకొని చీరలు ఇస్తున్నారు. కాబట్టి ఒక ఫోన్ విలువ అనేది ఎంత? ఓ చీర. అది కొనేటప్పుడు దాని విలువ ఎంత? ఒక ఫోన్ కొనేటప్పుడు ఏమో దాని విలువ కంచిపట్టు చీర అంతా. దానికి రిటర్న్ మనకి ఏమొస్తుంది? ఒక సింథటిక్ చీర వస్తుంది. అంటే పెట్టుబడిదారులు ఏ విధంగా నిన్ను మోసం చేస్తున్నారు? అమ్మేటప్పుడేమో విపరీతమైన రేటు, మళ్ళీ రివర్స్లో నో రేట్. కాబట్టి ఆక్సిజన్ వ్యవస్థలో మనకు మైండ్, మజిల్, మ్యానుఫ్యాక్చరింగ్, మార్కెటింగ్, మేనేజ్మెంట్ జాతీయం చేయబడి ఉంటాయి. కాబట్టి ఎంత ముడి పదార్థంతో తయారవుతుందో దానికి లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో దాన్ని బట్టే ధర నిర్ణయించబడుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఒక మోటార్ సైకిల్ 20,000కు లభిస్తుంది. ఒక ఫోను, అప్పుడు మనకు ఫోన్లది ఉదాహరణ అంటే ఇప్పుడు మనకు 500లకు ఫోన్ ఇవ్వలేదా? 500 లోపల తయారైతేనే కదా ఫోన్ మనకు 500కి అందించింది. అదే మనకు చక్కని ఉదాహరణ. కాబట్టి మనము ఇప్పుడు ఏం తెలుసుకోవాలి? లీగల్లీ బాండెడ్ పార్టీ అనేది పెట్టుబడిదారి విధానాన్ని నిర్మూలిస్తుంది. ఆక్సిజన్ వ్యవస్థ ద్వారా ఇప్పుడున్న మ్యానుఫ్యాక్చరింగ్లోని 10 కోట్ల మంది, మార్కెట్లోని 10 కోట్ల మంది, ప్రభుత్వ ఉద్యోగులు 4.5 కోట్ల మంది, సర్వీసు రంగంలో ఉన్న దరిదాపుగా 5 కోట్ల మంది, ఈ 30 కోట్ల మంది ఆల్రెడీ మార్కెటింగ్, మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్న 20 కోట్ల మందిని ఆ వ్యవస్థలను జాతీయం చేయడం ద్వారా వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతారు. కాబట్టి మనకు న్యాయం లభించాలన్నా, న్యాయం జరగాలన్నా ఏంటి మార్గం? ఒకటే మార్గం. మనకు ఆక్సిజన్ వ్యవస్థ ఒకటే మార్గం. ఈ సోషలిజం, కమ్యూనిజం అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. పెట్టుబడిదారు వ్యవస్థలో కమ్యూనిజం, సోషలిజం అనేటివి ఫెయిల్ అయిపోయినాయి. కాబట్టి మనకు ఆక్సిజన్ వ్యవస్థ ఒకటే ప్రత్యామ్నాయం. కాబట్టి లీగల్లీ బాండెడ్ పార్టీ ఆక్సిజన్ వ్యవస్థను తీసుకొస్తున్నది. ప్రజలందరికీ, ప్రపంచానికే న్యాయం చేయడానికి లీగల్లీ బాండెడ్ పార్టీ ఆ ఆక్సిజన్ వ్యవస్థను తీసుకొస్తున్నది. ఆ ఇంటి కడప దాటలేని ఆయన ప్రపంచం గురించి మాట్లాడతాడు అని అనుకోవాలి కూడా. కడప దాటి బయట అడుగు పెట్టలేని భావజాలం ప్రపంచం వ్యాపిస్తుందట, ప్రపంచాన్ని మారుస్తారట. లీగల్లీ బాండెడ్ పార్టీ ఇప్పటికీ 10 ఏళ్ళు అవుతుందా దగ్గర. ఒక నెంబర్ కూడా లీగల్లీ బాండెడ్ పార్టీలో లేడు. అలాంటిది ప్రపంచాన్ని మార్చే వ్యవస్థ ఆక్సిజన్ వ్యవస్థ లీగల్లీ బాండెడ్ పార్టీ తీసుకొస్తుంది. అరే ఎవరున్నా లేకపోయినా భావజాల వ్యాప్తిలో మనం వెనుకబడి ఉండకూడదు. మన భావజాలం అనేది మనం వ్యాపింపజేయాలి. కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది? ఇండియన్ ప్రొడక్షన్ సర్వీసు, ఇండియన్ మార్కెటింగ్ సర్వీస్. ఇండియన్ మార్కెటింగ్ సర్వీస్ అనేది మన ఆక్సిజన్ వ్యవస్థలో కీలకమైన వ్యవస్థలుగా ఉంటాయి. లీగల్లీ బాండెడ్ పార్టీ ఆక్సిజన్ వ్యవస్థను తీసుకొస్తుంది. మైండ్, మజిల్, మ్యానుఫ్యాక్చరింగ్, మార్కెటింగ్, మేనేజ్మెంట్ అన్ని జాతీయం చేయబడి ఉంటాయి. ఇందులో ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్, ఇండియన్ ప్రొడక్షన్ సర్వీస్, ఇండియన్ మార్కెటింగ్ సర్వీస్. ఇండియన్ ప్రొడక్షన్ సర్వీస్, ఇండియన్ మార్కెటింగ్ సర్వీస్ అనేటివి కొత్త ఐపీఎస్, ఐఎంఎస్. ఇండియన్ ప్రొడక్షన్ సర్వీస్, ఇండియన్ మార్కెటింగ్ సర్వీస్ ఆక్సిజన్ వ్యవస్థలో లీగల్లీ బాండెడ్ పార్టీ ప్రవేశపెడుతుంది. కాబట్టి వస్తువు ధరలు కూడా ఎలా ఉంటాయి? మైండ్ అనేది జాతీయం చేయబడి ఉంటుంది. కాబట్టి
రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో జాతీయ స్థాయిలో ప్రజల డబ్బుతోటే ఆ మైండ్లు పనిచేసి ఆవిష్కరణలు చేస్తాయి. కాబట్టి ఆ ప్రోడక్ట్ ఎంతకైతే తయారవుతుందో దానికి ఎంత లేబర్ కాస్ట్ అవుతుందో దాన్ని బట్టే ధర నిర్ణయించబడుతుంది. ఇప్పుడు ఈ మోటార్ సైకిల్ పాత ఇనుప సామాన్కు తుక్కులు అమ్మితే 5,000 కూడా రావు. అదే మనం 70-80 పెట్టి కొంటున్నాము. అలాగే ఫోను ఒక చీరకు, ఒక ప్లాస్టిక్ చీర ఇచ్చి ఫోన్ రిటర్న్ తీసుకుంటున్నారు ఇప్పుడు పాత ఫోన్లను. కాబట్టి ఒక ప్లాస్టిక్ చీర విలువ ఉన్న రిటర్న్లో పోయే ఫోన్ను మనం కంచిపట్టు చీర ధర పెట్టి కొంటున్నాం. కాబట్టి అప్పుడు మనకు వస్తువుల ధరలన్నీ కూడా దరిదాపుగా తగ్గిపోతాయి, సగానికి సగం తగ్గిపోతాయి. పెట్టుబడిదారి వ్యవస్థ అనేది అది ఒక నీచమైన వ్యవస్థ. కాబట్టి ఆ నీచమైన వ్యవస్థ ఏం చేస్తుంది, ఆవిష్కరణలను చేసిన తర్వాత మేము చాలా ఖర్చు పెట్టామని ధరలు నిర్ణయించేటప్పుడు విపరీతమైన లాభాలు దండుకోవడానికి డిమాండ్ సప్లై అని మాకు విపరీతమైన డిమాండ్ ఉందని ఇప్పుడే మేము కొత్తగా కనిపెట్టాం. కాబట్టి మేము ఇష్టం వచ్చినంత ధర నిర్ణయిస్తామని ఒక నీచమైన పెట్టుబడిదారు వ్యవస్థ ధరలను విపరీతంగా పెంచుతుంది. ఉదాహరణకి ఇప్పుడు క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది ఇప్పుడు రష్యాలో తయారవుతుంది. కాబట్టి అదే ఒక పెట్టుబడిదారు వ్యవస్థ తయారు చేస్తే అది ఒక పారి ఊహించుకోండి. క్యాన్సర్ వ్యాక్సిన్ అంటే 10 లక్షలకు ఒక డోసు పెడుతుండిరా, 20 లక్షలకు ఒక డోసు పెడుతుండిరా. ఇక్కడే మనకు తేడా కనిపిస్తుంది కదా. కాబట్టి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటి, మనం ఒక నిజమైన పెట్టుబడిదారు వ్యవస్థలో ఉన్నాము. రాజకీయ పార్టీలన్నీ పెట్టుబడిదారు వ్యవస్థలో భాగంగా ఉన్నాయి. కాబట్టి రాజకీయ పార్టీలు కూడా అన్నీ నీచమైనవే. కాబట్టి ఈ నీచత్వం మధ్యలో మనకు న్యాయం అనేది లభించదు, న్యాయం జరగదు. దీనికి పోరాటం మార్గం కాదు. లీగల్లీ బాండెడ్ పార్టీ ఆక్సిజన్ వ్యవస్థ నిర్మాణం ఒకటే మార్గం. థ్యాంక్ యూ.